శ్రీరామనవమి. దేవుళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరుగుతాయి, కానీ సీతారాముల కళ్యాణ వైభోగమే వైభోగం. రాముడు మనుషుల్లో దేవుడు. ఆయనంటే వల్లమాలిన ఇష్టం, వల్లమాలిన నమ్మకం. ఇంటిల్లిపాదికి, పరివారానికి, ప్రజలకి రాముడంటే నమ్మకంతో కూడిన భక్తి. ఒక మహత్కార్యం కోసం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి రాముడి అర్ధాంగిగా భూమిపై అవతరించింది. అందుకే కొందరు మహనీయులు ననుబ్రోవమని చెప్పవే అంటూ సీతమ్మ తల్లితో మొరపెట్టుకునేవారు. సీతారాములు మానవజాతికి ఆదర్శప్రాయమైన జంటగా నిలిచారు. రాముడు రుజువర్తనుడు. కష్టాలను కష్టాలుగానే అనుభవించాడు. రాజీపడి ధర్మాన్ని అణువంతైనా వీడి చరించలేదు. జనస్థానంలో రాక్షస మూకల్ని చీల్చి చెండాడి క్షాళన చేశాడు. చివరకు సముద్రం దాటి లంకకు వెళ్ళి రావణ సంహారం చేసి సీతమ్మని తిరిగి పొందాడు. రామకథ విశ్వవ్యాప్తి చెందింది. అన్ని దేశాల్లో చాలా భాషల్లో రామకథలు వచ్చాయి. 400కు పైగా రామాయణాలు అదే మూల కథతో ప్రపంచ భాషలకు ఎక్కాయి. మన హైందవ వివాహ సంస్కృతికి చెదరని పునాదిగా రామకథ నిలిచింది. ఇది సత్యం. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.